చేతిలో ఏమీ లేదు, జీరో, అంతా అయిపోయింది. ఎందుకనంటే ఓటు అనే అధికారం ద్వారా మనము మరి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చి ఎమ్మెల్యేల అధికారాన్ని ముఖ్యమంత్రికి ఇస్తారు. ట్రాన్స్ఫర్ అయిపోయినాక ఆయన ముఖ్యమంత్రి గారు మన సంతకం పెట్టింది. ఇక మన దగ్గర పవర్ మన పవర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు మరి ఎంత మొత్తుకున్నది మళ్ళా మనకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళా మరి ఓటర్లకు భారత రాజ్యాంగం ఇచ్చిన మరి మంచి మానవ హక్కులు అనేటివి ఉన్నాయి. కాబట్టి ఆ మానవ హక్కులను ఉపయోగించుకొని మళ్ళీ ఎమ్మెల్యే మీద మీరు అన్నట్టు తమ్ముడు అన్నాడు, మీరన్నారు ఎమ్మెల్యే ఇంటి ముట్టడు, ఉంటావా వస్తావా అంట అని చెప్పి రామ్మోహన్ రెడ్డి గారి ఇంటి వస్తుంటే పంచాయతీ దగ్గర తప్పిస్తే అది హైదరాబాద్లో ముట్టడి చేయాలన్నా ఇంకో దగ్గర ముట్టడి చేయాలి, ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ముట్టడి చేయాల్సిన అవసరం లేదు. ఇది లేకపోతే ఉడవని పంచాయతీ. ఎందుకంటే ఆయన ఆనాడు ఎవరికి చెప్పకుండా సంతకాలు ఎట్లా పెట్టిస్తాడు? ఇప్పుడు రాజ్యాంగం ఏంటి అని అంటే అందరికి సమాన హక్కులు ఇచ్చింది. కాబట్టి మరి మహిళలు ఆ రోజు సర్పంచ్గా ఉన్నారు, చదువు వచ్చు రాకపోయినా మరి ప్రభుత్వం ఏం చెప్తారు, రాజ్యాంగం ఏం చెప్తారు అంటే చదువుకున్నోడు రాత పని చేయండిపై మరి జ్ఞానవంతులైనటువంటి విద్య లేని వాళ్ళు, రాత లేని వాళ్ళు రాజ్యం వెళ్తే కూడా వాళ్ళు చెప్పినట్టు చేయాలనేది ఉన్నది. కాబట్టి అందరికి సమాన అధికారాలు ఉన్నాయి. కాబట్టి మరి అట్లా నడిచింది. మరి వాళ్ళకు మభ్యపెట్టి లేనిపోని ముంచట్లని చెప్పి నువ్వు సంతకాలు చేయించి ఈరోజు మొత్తం మనం 3000 ఎకరాల భూమిని దారాదత్తం చేసినావు. ఎట్లా చేసినావు, ఎందుకు చేసినావు అనేది ప్రజలు అడుగుతున్నప్పుడు ఇప్పుడు చెప్పాలి ముందుకు వచ్చి. ఈ నోటుకొనిసారి మాట్లాడితే కాదు కదా, శాస్త్రీయబద్ధంగా మరి రాడార్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి హాని లేదు అని ఇన్స్ట్రుమెంట్లను పెట్టి చూపెట్టాలి. మరి కాదు అన్నప్పుడు నీవు యాది చేయకుండా నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అధికారం ఇచ్చినాం కదా అని చెప్పి నీ ఇష్టం ఉన్నట్టు చేస్తే అధికారం ఇచ్చిన వాళ్ళే గొంతు విసికి. ఎందుకంటే మా పాలన పోతుండే నీ పాలన ఎట్లా పెడతాం? మా పాలన ఆల్రెడీ పోతున్నాయి. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా మొత్తం మీద అంతా పూడూరు మండలం అయితే మొత్తం ఇట్లా భూస్థాపితం అయిపోతుంది, ఏముండదు. ఎక్కువనకు ఇక ఈ మండలాలన్నీ అన్నీ వాడిపోతాయి. ఆ రేడియేషన్ అంటే రేడియో ధార్మిక పదార్థం చాలా డేంజర్ అనేది మరి WHO నిర్ణయం చేసి యునైటెడ్ నేషన్స్ చెప్పిన నామ్స్ ప్రకారంగా, WHO చెప్పినటువంటి నామ్స్ ప్రకారంగా, అలాగే ప్రపంచ దేశాలు ఏదైతే యుద్ధాల కోసము ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఉన్నదో ఆ యుద్ధ నీతికి వ్యతిరేకంగా, అంటే ఇలాంటి వ్యవస్థను ఇక్కడ పెట్టాలి అంటే ఎడారులలో పెట్టాలి, నిర్మానుష్యమైనటువంటి మరి ప్రదేశాలలో పెట్టాలి. మన రాజస్థాన్లో పెట్టండి పోయి తీసుకొచ్చి వికారాబాదు కారణంలో పెడితే ఈ జీవరాశి ఏం కావాలి, మనుషులు ఏం కావాలి? అట్లనే ఒకటి ఎంతటి వివక్ష అంటే తెలంగాణ విషయంలో తెలంగాణ గురించి మాట్లాడితే మనకు రోజులు సరిపోవు. ప్రతి జాగాల వివక్షనే. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ వచ్చింది. మరి అసలు వాస్తవంగా మనకేమో ఏది సముద్ర తటవర్తి ఇలాకా కానే కాదు ఇది. అవునా, తటవర్తి ఇలాకా కాదు అన్నప్పుడు ఓడరేమో విశాఖపట్నం ఉంటుంది, దానికి చూపెట్టే రాడార్ వ్యవస్థకి వికారాబాద్ ఉంటుంది. ఇది ఏమన్నా అవునా? పగలగల్లా ఈ కొడుకులు ఎవడు ఇక్కడికి అడిగి వచ్చిండ్రు అంటే ఇది వివక్ష ఎందుకు జరిగింది అని అంటే చంద్రబాబు నాయుడు గారికి మరి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి గురు శిష్యుల బంధం వల్ల ఈరోజు కేసీఆర్ గారు ఎంత ఇప్పుడు ఈరోజు ఎవరేమనుకున్న 9 నెలల్లో మళ్ళీ కేసీఆర్ ఉండింటినే బాగుండేరని ఆయన అనే పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ద్వారా మనకు వచ్చింది, తెలుస్తుంది ఏం చేస్తున్నాడు అనేది. అంటే మరి కేసీఆర్ గారు అనుమతి ఇవ్వలేదు కదా, కేసీఆర్ గారు అనుమతి ఇవ్వలేదు, భూమిని బదలాయించలేదు, పెట్టిండు ఆయన. మరి పెట్టినప్పుడు ప్రకృతి ప్రేమికుడు కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి ఒకవైపు ఏమో హైడ్రా అంటని అక్కడ నది ప్రవాహక ప్రాంతాన్ని కాపాడుతా అంటాడు, మరి కుంటలు చెరువులు వాగులు సంరక్షిస్తా అంటాడు, బఫర్ జోన్లు FTL ఖాళీ చేపిస్తా అంటాడు. మరి అదే హైడ్రాకి సంబంధించినటువంటి అంటే గ్రీనరీని మరి భూస్థాపితం చేస్తా అంటాడు. ఇది రెండు ద్వంద్వ వైఖరి రేవంత్ రెడ్డి వల్ల మరి ప్రజలు ఏం కావాలి, ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కదా. కాబట్టి రేవంత్ రెడ్డి దొరకడు చిక్కడు. కాబట్టి మన ఎమ్మెల్యే మనం ఓట్లు వేసినాం, ఓట్లు వేసినోడు ఓట్లు వేయనోడు అందరూ పోయి ఇంటికాడ కూర్చుంటే పంచాయతీ ఏమైనా ఏ కథ అనేది. ఇంకోటి మీరు అంటున్నారు 6 తారీఖు అంటున్నారు, 15 తారీఖు ఓపెనింగ్ ఉన్నది, 15 తారీఖు ఓపెన్ అయ్యి 6 తారీఖు అంట. కరెక్ట్ ఈ 30 తారీఖు లోపల అన్నీ అయిపోవాలి. 30 తారీఖు లోపల వారం రోజులల్లా అన్నీ అయిపోవాలి. 12 లక్షల మొక్కలు అంటే దాదాపు 12 లక్షల మంది ఒక్కొక్క మొక్కను కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. అలాగే మనం కార్యాచరణలో భాగంగా నేనేమంటున్నా అంటే పిలవడంలో మనం ఎందుకంటే వేయద్దు. ఈరోజు
మాజీ ఎమ్మెల్యేలను, మాజీ జడ్పీటీసీలను, మాజీ ఎంపీటీసీలను, మాజీ సర్పంచ్లను, మాజీ వార్డు మెంబర్లను, ఉప సర్పంచ్లను అందరినీ రేపు పొద్దుమిగటాకాలు అందరినీ పిలవాలి. మీరు ఈడ సస్తున్నపై రేపు పొద్దుగాలంటే మీరు ఇంట్లో మంది నారాయణ ఇంకెంతగాని ఇంకా వారం 10 రోజులు అయితే స్టార్ట్ అయిపోతే వచ్చేపాయి మన పచ్చని. కాబట్టి మరి అందుకోసం అందరినీ కూడా రేపు పొద్దుమిగదాం ఈయన్ని పరిగణలోనే పెట్టండి, అందరిని పిలవండి. ఈ రోజు నుండి అందరికి ఫోన్లు చేయండి, ఏమో తీసుకుంటుంది, మీ దగ్గర కొన్ని ఉంటాయి, మీ దగ్గర కొన్ని ఉంటాయి, మీ దగ్గర కొన్ని ఉంటాయి, నా దగ్గర కొన్ని ఉంటాయి, అందరిని పిలిచి కూర్చోబెట్టి ఎమ్మెల్యే గారిని కూడా గదాన్ని పిలవాలి. ఎమ్మెల్యే గారు వస్తాడా రాడా, ఇక రాకపోతే అక్కడనే హైదరాబాదే మళ్ళీ పరిగి రావద్దు. ఆయన రామ్మోహన్ రెడ్డి పరిగి వచ్చే హక్కు లేదంటే కదా, పరిగి ప్రజలు పిలుస్తున్నప్పుడు మరి ఆ ప్రజలకు జవాబు ఇవ్వడానికి ఇంకేం ఎమ్మెల్యేనే అంటే ఈ విధమైనటువంటి పోరాటానికి మనం పాల్పడితే తప్పిస్తాయి మనం ఆడేవాడు పట్టించుకో. ఇంకోటి రెండవది ఏంటంటే ఇదేమో ప్రజా పోరాటం, ప్రజలు లేఖం చేయనిదే. రెండవది ఏంటి అని అంటే మన చేతులు దాటిపోయినా హైకోర్టు కూడా దాటిపోయింది. హైకోర్టులో ఉన్న కేసును క్రిమినల్ ట్రిబ్యునల్ తీసుకోవాలన్నప్పుడు ఇక సుప్రీంకోర్టు ఒకటే ఉంది. మరి ఆ సుప్రీంకోర్టులో ఈరోజు మోదీ అనంటే ఆయన ఎవరికైనా భయపడతాడంటే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, ఆయన భారతీయ జనతా పార్టీ, అర్థమైంది కదా. అన్నప్పుడు అట్లా సుబ్రహ్మణ్య స్వామి గారికి మన దాంట్లో మన పరిగెలు కానీ ఇంకా పెద్దలు కానీ మరి ప్రకృతి ప్రేమికులు, సైంటిస్టులు ఉన్నారు, చాలా పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళని పట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి గారితో సుప్రీంకోర్టులో బిల్లు వేపిస్తే తప్పిస్తే ఆగే పరిస్థితి లేదు. ఎవరైనా ఆపాలంటే ఇప్పుడు శ్రీకృష్ణుని లాగా చేతట్టం పెట్టాడు, సుబ్రహ్మణ్య స్వామి గారే ఆపగలుగుతారు ఈ పనిని. ఈ 1,00,000 మంది ఆపలేరు. ఆర్మీ వాళ్ళు వస్తారు, తోముతారు, వాడు ఫైలింగ్ కూడా చేస్తారు. ఎందుకంటే వానికి ఇక ప్రజలకు సంబంధం లేదు, ఒకసారి ఆదేశిస్తే ఖతం అయిపోయి ఆ జాగాలో నిగున్న ఆటలను పాస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం అన్ని విధాలు ఆలోచన చేసి ఎమోషన్ గులోను కాకుండా అసలు శాస్త్రీయబద్ధంగా దీన్ని ఎట్లా ఆపొచ్చు అనేది ఒకవైపు ఏమో లీగల్ సెల్ పనిచేస్తూనే ఉంటుంది, రెండవ వైపు ప్రజలను క్రోడీకరించడానికే మన పని మనం చేస్తూనే ఉండాలి. అట్లనే ఒక మండలం ఒక్కొక్కరు దత్తత తీసుకుని ఆ మండలంలో ప్రచారం చేయాలంటే ఇక పూడూరు మండలం ఒకటే ఉన్నది అంటే పూడూరు మండలం అనేది కేంద్రం. 300 కిలోమీటర్ రేడియస్ అంటే ఎన్ని ఊళ్ళు వస్తాయి ఎంత కదా, మొత్తం నల్గొండ దాకా 300 కిలోమీటర్లు అంటే నల్గొండ వస్తుంది. ఇక్కడ పోతే మళ్ళీ ఏది కరీంనగర్ దాకా పోతుంది, ఇక్కడ మొత్తం మెదక్ పోతుంది, ఇక్కడ మొత్తం కర్ణాటక సగం వస్తుంది ఇక్కడ, మరి ఇక్కడ మొత్తం మన రాయలసీమ దాకా పోతుంది. అంటే దాదాపు 300 రేడియస్లో దీని ప్రభావం ఉండి చిన్న పని కాదు, ఇది ప్రపంచ దేశాలకు కూడా ఇక్కడ నుండి మరి కమ్యూనికేషన్ వ్యవస్థను పెట్టడానికి ఇండియాకు పైసలు ఇచ్చి తీసుకున్నారు. ఈరోజు మరి అక్కలు చెప్పారు, మీరు కూడా చెప్పారు, మరి 1989లోనే ఆ మిచ్కాన్లో ఏర్పాటు చేసినటువంటి రాడార్ వ్యవస్థ అక్కడ ప్రజలందరూ ఏకమైపోయి దాన్ని మూసేసి ఆ గవర్నమెంట్ ఆ మూసేసిన వ్యవస్థనే దాన్ని తీసుకొచ్చి కీడ పెడతారా అమ్మ. ఇది ఇక్కడ రేవంత్ రెడ్డి మరి తెలంగాణ బిడ్డరేనా అంటే మన గురించి ఈరోజు కొడంగల్ ప్రజలకి ఇన్నేమో పక్కకు మరి సోయలేదా. ఆయన సొంత ఊరు అయితేనేమో ఇక్కడ వేరే రకంగా ఉంటుంది, ఆయన సొంత ఊరు కాదు కదా, ఆయన సొంత ఊరికి అక్కడ ఆమంకల్లు, ఇక ఆయనకి ఏం పంచాయతీ కొడంగల్లు చచ్చిపోతుంది బతుకుంటుంది. అంటే ఈ విధంగా చాలా వివక్షత మరి రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయంలో అడుగున ప్రజలకు ఈరోజు ప్రజాకంటక పాలన అందిస్తూ ఉన్నమాట వాస్తవం. మరి ప్రధాన ప్రతిపక్షంగా గతంలో ఏ రోజైతే డిఎఫ్ఓ గారు భూ బదలాయింపు చేసిరో నేవీ విశాఖపట్నం మరి అధికారులకు ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆ దినమే మా నాయకులు కేటీఆర్ గారు దీన్ని నర్మగర్భంగా మరి ఖండించిండు. ఇది చాలా తప్పు జరుగుతూ ఉన్నది, మేమే ఆపినాం దాన్ని 10 సంవత్సరాల నుండి. మా పరిగి ఎమ్మెల్యే గారు మరి మహేశ్వర్ రెడ్డి గారు మరి వాళ్ళు చెప్పిర్రు, అక్కడ ఉన్న ప్రజలు వద్దని చెప్పిర్రు, మరి ఆపిర్రు అని చెప్పి మరి కేటీఆర్ గారు మొన్న ఫిబ్రవరిలో చెప్పడం జరిగింది. మళ్ళీ మొన్న మమ్మల్ని పార్టీ ఏదైతే కమిటీ మీటింగ్ ఉండేనో ఆ కమిటీలో కూడా మరి అన్ని సూచనలు చేసి ఏ విధంగా చేయాలని చెప్పి అది ఆ విషయం మన మహేశ్వర్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యమం వెనకాల ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ పెద్ద పాత్ర వహిస్తుంది, ముందలుండి సావనీకే తయారుగానే ఉన్నది. అంటేనే ఈ ప్రభుత్వాలు ఏదైతే ద్వంద్వ వైఖరి ఉందో కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరి రెండు వైపులా మరి ఇరు ప్రభుత్వాలు ఈ ప్రజల మీద
మరి వాళ్ళకి ఇష్టం లేనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మంచిది కాదు. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇకపోతే మరి కుట్రలు కుతంత్రాల విషయానికి వస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎందుకు రాదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాదు? మరి ఈ మండలాలలో ఈ గ్రామాలలో కాంగ్రెస్ వాళ్ళు మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు లేరా? ఈరోజు ఆడ మరి ఏదైతే రాముడు సీత మరి పాండవులందరూ తిరిగినటువంటి మరి ప్రాంతము, అలాగే రాముడు నడయాడినటువంటి ప్రాంతము, మరి ఇక్కడ రాఘవచర్ల కీర్తనలని ఏదైతే ఉన్నదో మరి భక్తుడు భక్తరామదాస్ గారు మరి నిలయం ఉన్నటువంటి ప్రాంతము అన్నప్పుడు దాని పేరే రామలింగేశ్వరం. అంటే రాముడు స్వయంగా వచ్చి పూజ చేసినటువంటి శివలింగం అని మరి అన్నప్పుడు చాలా పురాతనమైనటువంటి మందిరం అది. దాని మీద ఈ బీజేపీలకు సోయి లేదా? మరి వాళ్ళకి పడ్డదా? దేవుని పేరు మీద ఓట్లాడుకునే బీజేపీలు ఈరోజు ఊర్లలో ఎట్లా పడతారు? హనుమాన్ల గుళ్ళకి ఎట్లా మొక్కుతారు? మీరు అర్థం చేసుకోవాలి ముచ్చట. అంటే ద్వంద్వవేకర్ అంటే ఇక మోదీ అంటే మోదీ ఏమైనా అయ్యాయని మోదీ నీ ఊరాడా పార్టీలని పెద్ద మనిషిమో కానీ ఇక్కడ ఊర్లో చేస్తారంటే బీజేపీలు ఎట్లా వెళ్తారు? కాంగ్రెస్ వాళ్ళది. కాంగ్రెస్ వాళ్ళు నీవు సోయలేనుడి నీ రేవంత్ రెడ్డి నీ పార్టీలోకి వచ్చిండు పోయి నేను ముచ్చడికి వచ్చిండు. ఈ రేజేమున్నది రేవంత్ రెడ్డి ఒకటి, అసలు కాంగ్రెస్ ఒకటి. పంచాయతీ తెలుస్తుంది ప్రజలకు అన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి అయినట్టు ఆయననే మొత్తం సులమారుడు, అబద్ధాల కోరు, తర్వాత ప్రజలకు ఈ ఒక మాట చెప్పి రెండో మాటగా ఈ విధంగా చేసేటటువంటి అలవాటు ఉన్న వ్యక్తి. కాబట్టి రేవంత్ రెడ్డిని ఎట్లా ఎదుర్కోవాలని మాకు తెలుసు. కాబట్టి ఇక్కడ పరిగి ప్రజలు దయచేసి పార్టీలకు అతీతంగా, కులానికి అతీతంగా, మతానికి అతీతంగా మీరు మీ ప్రాణాలను కాపాడుకోవడానికి ఉద్యమంలో పాల్గొనమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తప్పిస్తే నా కోసం ఓట్ల కోసం అయితే కాదు. దయచేసి దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు. ఏ పార్టీ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఏది బహుజన్ సమాజ్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ ఎలాంటి మరి రాజకీయ కోణం లేదు. ఆ అడవి కాపాడితే ఆ అడవి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం చాలా మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహారాష్ట్ర, కర్ణాటక మొదలుకొని అక్కడ ఒరిస్సా, ఇక్కడ మళ్ళా తమిళనాడు, కేరళ, కర్ణాటక, మన ఆంధ్ర, తెలంగాణలో ఏకైక అడవి అంటే న్యాచురల్ ఫారెస్ట్ అని. దేనికోసము? ఆయుర్వేద వనమూలికలు, ఆయుర్వేదం ఉన్నటువంటి చెట్లు ఉన్నటువంటి మరి వనం ఇక్కడనే ఉంది. చాలా పవిత్రమైన నాడు మరి రాముడు తమ్ముడు లక్ష్మణుడు మూర్ఛపోతే కీడికెళ్ళి మూలికలు తీసుకొని పోయిన చరిత్ర దామగుండం అడుగుతున్నదా బాబు. మరి అన్నప్పుడు ఇవన్నీ తెలిపాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ రాకం చెట్లు భజన చేసుకుంటే కూర్చుంటే కుదరదు. ఆ భజన ప్రభుత్వాలు చేయాలి, ఆ భజన ప్రభుత్వాలు చేయాలి. ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం వెనకంగా మంచి మాట్లాడనీకే వెనకంగా వేయనికి వీలు లేదు. మీరు మంచి మాట్లాడారు, చాలా ధైర్యంగా మాట్లాడండి. మనం ఏ రోజు కూడా పుట్టిన నుండి ఈ రోజు వరకు ఒక తప్పు చేయలే. పార్టీలు వేరు కావచ్చు, భావాలు వేరు కావచ్చు, కానీ సిద్ధాంతం ఒకటి ఏంటంటే పేద వర్గాల ప్రజలను 90% ఉన్న ప్రజలను కాపాడాలనేది సిద్ధాంతం. కాబట్టి మనందరం కూడా నడుం బిగించి మరి ఏకమై ఈరోజు మాజీ ఎమ్మెల్యేలను మరి మొత్తం ప్రజాప్రతినిధులు అంటే వార్డు మెంబర్లు, తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఆహ్వానించండి. వచ్చిన వాళ్ళు వస్తారు. వచ్చిన వాళ్ళతోటి బహిరంగంగా కమిటీ నిర్మాణం అనేది మరి అందరికి తెలవాలి. కాబట్టి కమిటీ కూడా అందరి ముందర వేయాలి. కాబట్టి అది అందరి కోసం చేస్తున్నప్పుడు మరి ఎవరో పెద్దరికం ఎందుకు పెద్దలు అని అంటే ఏంది? నిన్ను మించినటువంటి శక్తి ఇంకో మీరు ఉంటాడు పెద్దలు. కాబట్టి మనల్ని మించిన శక్తి మందులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించి అనుకుందాం. ఎగ్జాంపుల్ చంద్రశేఖర్ అన్నకు పడ్డదా మాజీ మంత్రి, అధికారాబాద్ అసెంబ్లీ ప్రజల మరి ఆశీర్వాదంతో మరి ఆయన ప్రభుత్వం పెట్టినప్పుడు నా సొంత ఊరే బాబు నేను చచ్చిపోతాను, నా ప్రజలందరూ చచ్చిపోతారని ఇప్పుడు ప్రసాద్ అడ్డం పడితే కుదరదా? చంద్రశేఖర్ అని అడ్డం పడితే కుదరదా? ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ఈయన అయ్యా నా ప్రజలు వద్దంటారు కదా, నాకు వద్దిది నేను తప్పు చేసినామంటే ఇదే రామ్మోహన్ రెడ్డి అయితే కుదరదా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సిస్టమేటిక్గా పోయే క్రమంలో మనందరం కూడా ఒకరినొకరు తిట్టుకోవాలి. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన పని ఏంటంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎదుటి వారిని కాంట్రవర్షియల్గా మాట్లాడుతూ ఏ విధంగా ఒక రకంగా సుప్రీంకోర్టు ద్వారా దీన్ని ఖండిస్తాము, ఆపుదాము. రెండో విధంగా మరి ప్రజలను ఏకీకృతం చేసే క్రమంలో నేను చెప్పే సలహా ఏంటంటే మరి మేము చిన్నగా ఉన్నప్పుడు నేను కూడుకునే నడుచుకుంటూ వచ్చేటప్పుడు మా ఊరికి పక్కకే ఉంటుంది. మరి 8 కిలోమీటర్లు రాక జడ్పీహెచ్ఎస్ స్కూల్ లేకుండే.
మెడిసినల్ ప్లాంటేషన్ ఫారెస్ట్రీ దీన్ని తీసేయడానికి వీలు లేదు. సుప్రీంకోర్టు మన పక్షాన ప్రజల పక్షాన ఉన్నది. ఎక్కడ కూడా మెడిసినల్ ప్లాంటేషన్ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. కాబట్టి ఇది మరి ప్రాకృతిక ఆరోగ్య కేంద్రం అంటారు. వికారాబాద్ అడవుల్లో ప్రాకృతిక ఆరోగ్య కేంద్రం అంటారు. ఈ ఆరోగ్య కేంద్రాన్ని చెడగొట్టే హక్కు ఎవరికి కూడా లేదు. ఇది తప్పు జరిగింది ఎక్కడంటే రేవంత్ రెడ్డి ద్వారా తప్పు జరిగింది. అంటే ఆయనకు అవగాహన లేదు అసలు పరిపాలన మీద. ఏం చేయాలో ఏం చేయగొట్టుకున్నాడు ముఖ్యమంత్రిని తెచ్చిలో పెట్టుకున్నాం. కాబట్టి ఇదంతా పరేషాన్ లేదని ఏం లేదు కూడా. ఆ ముఖ్యమంత్రి బుద్ధి చెప్పుదాం మనం ప్రజలందరం ఏకమై. అయితే నేను చుక్క ఉద్యమం ఏదైతే అక్కడ ఉన్నదో మనం ఏం చేద్దామంటే దాని పేరు జంగల్ బరో, జైల్ బరో అంటాం కదా. ఇంకేం ఎక్కువ జైల్ బరో అనేది బాగా అందరికి జనాలకు తెలుసు. ఇప్పుడు మనం కొత్తగా పదం ఏం పెడదామంటే జంగల్ బరో ఉద్యమం చేస్తాం. ఇది ఎవడైనా ఈ ఊర్లలో వండనిక లేదు కదా, రామ కూడా వాడికి రావాలి. ఒక 10 లక్షల మందిని జమ చేసినామో కూడా మనం తిప్పలేము. మనం ఒక వారం లోపల చెయ్యగలం. చెయ్యాలంటే చేస్తాం. దానికోసం ఏం చేయాలంటే నడుము బిగించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏదైతే తెలంగాణ ఉద్యమ నిర్మాతలం మనం ఇతరం తెలంగాణ పోవడానికి, అలాగే దేవాలయ భూములను కాపాడుకోవడానికి మరి మనం నడుము బిగించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దానికోసం రేపు సాయంత్రం కార్యాచరణ, రేపు సాయంత్రం